ఇంతకుముందుకు టాపిక్ కంప్లీట్ అవ్వలేదు, అందుకని కంటిన్యూ చేస్తున్నాను. అయితే భారతదేశంలో ముస్లిమ్స్ ఎలా ఉన్నారు, హిందువులు ఎలా ఉన్నారు, అసలు క్రిస్టియన్స్ ఎలా వచ్చారనేది చెప్తా పాయింట్ చెప్పలేదు ఇందాక. అయితే భారతదేశం మీద యుద్ధం జరిగింది కదా, ఎన్నో సంవత్సరాల నుంచి చరిత్ర ఉంది కదా భారతదేశానికి. ఈ ముస్లిమ్స్ ఎలా వచ్చారంటే, మా దగ్గర యుద్ధం జరిగినప్పుడు, భారత్ మీద యుద్ధం చేసినప్పుడు ఈ మిగిలిపోయిన ముస్లిమ్స్ వాళ్ళే ఇక్కడ స్థిరపడి ఇక్కడ పరిపాలించిన ముస్లిం వాళ్ళే ఇప్పుడు ముస్లిమ్స్గా ఉండిపోయారు. మేము వాళ్ళని ఏమీ అనలేదు. వాళ్ళు భారతీయులుగానే ఉండమంటున్నాం. భారత్లోనే ఉంటున్నారు, భారత్లోనే చూస్తున్నారు, భారత్లోనే ఉంటారు, భారత్లోనే జీవిస్తారు, భారత్లోనే చనిపోతారు. వాళ్ళు మిగతా కంట్రీస్కి వెళ్ళమని మేము ఏనాడు అనలేదు వాళ్ళని. అదొకటి. ఈ క్రిస్టియన్స్ ఎలా వచ్చారంటే, 200 సంవత్సరాలు పరిపాలించిన బ్రిటిష్ మమ్మల్ని కన్వర్ట్ చేయడానికి ట్రై చేసి వాళ్ళ వల్ల కాక వెళ్ళిపోయినప్పుడు మిగిలిపోయిన వాళ్ళే ఈ క్రిస్టియన్స్. వీళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఇది మా కంట్రీ అని. అసలు చెప్పుకోవడానికి కొంచెం అని ఉందా? నేను ఒక ఊరికి ఒక దేశానికి దత్త వెళ్ళి అక్కడ ఉండడానికి చోటు తీసుకుని ఆ కంట్రీ మొత్తాన్ని యాడ్ చేయాలనుకుంటే ఎంతవరకు కరెక్టో చూడండి. నేను అనేది ఏంటంటే, ఇది హిందూ దేశం కాబట్టి, ఇది భారత్ కాబట్టి, భారత్లో మేమే ఉన్నాం. ముస్లిమ్స్ వాళ్ళు క్రిస్టియన్స్ వాళ్ళు లేకున్నారు. అసలు మా దగ్గరకు వచ్చి మీరు పరిపాలించిన వాళ్ళు, మా దగ్గరకు వచ్చిన వాళ్ళు మేము మీ దగ్గరికి రాలే. అయితే ఏమైందంటే, ఇక్కడ మిగిలిపోయిన వాళ్ళలో వాళ్ళ అవసరాల కోసం, వాళ్ళ డబ్బు కోసం, వాళ్ళ కకృతి కోసం దేశాన్ని అధ్యయనం చూడకండి. ఒకసారి ఆలోచించండి. మీరు ఉన్నది ఇండియన్లా, మీరు ఉన్నది భారత్లా, వేరే కంట్రీస్లో. మీరు కావాలనుకుంటే మీ మతాన్ని అంతా అధ్యయాలనుకుంటే, మీ దాన్ని అర్థం చేయాలనుకుంటే ఆ కంట్రీస్కి వెళ్ళండి, అక్కడికి వెళ్ళి ట్రై చేయండి, అక్కడికి వెళ్ళి చేసుకోండి, కాదనట్లేదు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళని మీరు ఎంత చేసినా మార్చలేరు, అవ్వదు కూడా. ఎన్ని సంవత్సరాలైనా మీరు అలాగే ఉండిపోతారు, అంతకుమించి ఏం చేయలేరు వేస్ట్గా. ఎందుకు ఆ కులాలను అది చేసి ప్రపంచాన్ని శాంతియుతంగా లేకుండా చేస్తారు నాకు అర్థం కాదు. ఇప్పటికే మీరు అంతగానో ఉన్నారు కదా, అన్ని కంట్రీస్లో ఉన్నారు కదా, ఏం సాధించారు చెప్పండి, ఏం చేశారు చెప్పండి ప్రపంచానికి? మీరు శాంతియుతంగా ఉండమని చెప్పారా? ప్రపంచానికి ఇన్నేళ్ళ చరిత్ర ఉందా మీకేమన్నా? అసలు భారతదేశానికి ఎన్ని సంవత్సరాల చరిత్ర ఉందో ఒకసారి తెలుసా? అసలు భూమి మీద మానవుడు అంటూ ఫస్ట్గా ఏ కంట్రీస్లో ఏర్పడరు తెలుసా? అసలు ఇవన్నీ ఆలోచించి చరిత్ర తెలుసుకుని దాని గురించి తర్వాత మాట్లాడదు కానీ, మీరు కులం గురించి కానీ, క్రిస్టియన్స్ అని, ముస్లిమ్స్ అని మాట్లాడదు కానీ. అసలు మీకంటూ ఒక పేరు పెట్టుకొని ఒకదానికి అది చేసుకొని ఏదో అన్నీ చేయడం అంతది పద్ధతి కాదు. అది ఒకసారి ఆలోచించండి మీరే అంటున్నాం. అసలు భారతదేశానికి ఎన్నేళ్ళ చరిత్ర ఉంది? అసలు ఈ మనుషులైన వాళ్ళు ఎలా స్థిరపడ్డారు, ఎక్కడ నుంచి ప్రారంభమయ్యారు, భారత్లో ఏ నుంచి ఎన్నేళ్ళ చరిత్ర ఉంది, భారతదేశానికి దాని ఏంది అనేది తెలుసుకోండి. దాని తర్వాత మీరు కులాల గురించి మాట్లాడుకున్నారు. ఇప్పుడున్న ఈ జనరేషన్లో కూడా కులం గురించి మాట్లాడుకొని ఏదో కన్వర్ట్ దానివల్ల మీకు డబ్బు వస్తుందేమో, కానీ లైఫ్, ఫ్యూచరు, భవిష్యత్తు ఏంది? నేను చెప్తా ఉన్నాను కదా, ఎన్ని సంవత్సరాలు పరిపాలించిన భారతదేశాన్ని మిగతా కంట్రీస్ వాళ్ళు, ఆ కంట్రీస్ వాళ్ళు ఏం చేయలేకపోయారు. ఇంకా మీరు ఎన్ని సంవత్సరాలు పరిపాలించినా కూడా, మీరు ఎంత అధ్యాయాలనుకున్నా కూడా అవ్వదు. అది గుర్తుంచుకోండి. నేను చెప్పాను కదా, భారతదేశం అనేది ప్రపంచాన్ని ఏకం చేయగలదు. ప్రపంచం భారత్ని సపరేట్ చేయలేదు. ఎందుకంటే దానివల్ల కాదు కూడా. ప్రపంచం అసలు నడవాలంటే భారత్ కారణం. అది మీకు తెలియదు ఎందుకు ఏంటి అనేది. అసలు చరిత్ర తెలుసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. హిందుత్వానికి ఉన్న పవర్ ఏంటనేది మీకు తెలియదు. అసలు మానవ మనుగడ భూమి మీద నిలబడడానికి భారతదేశం కారణం తెలుసా? భారత్ ఎందుకు కారణం అంటే నేను చెప్తాను, కొన్ని అర్థం చేసుకోండి మీరు. ఇప్పుడు క్రిస్టియన్స్ కంట్రీ అంటారు, ముస్లిమ్స్ కంట్రీ అని అంటారు కదా, మీరు ఎక్కడ పంచభూతాలను గౌరవించారు, ప్రకృతిని ప్రేమించారు. మేము ప్రకృతిలో దాంట్లో భాగం అవ్వాలనుకుంటాం, ప్రకృతిని మేము ప్రేమగా చూస్తాం, ప్రకృతిని మేము ఆరాధిస్తాం, ప్రకృతిని మేము గౌరవిస్తాం. ఎందుకంటే భూమి మీద నిలబడేందుకు, భూమి మీద జీవిస్తున్నందుకు మేము భూమికి దండం పెడతాం, భూమిని మొక్కుతాం. రోజు సూర్యుడు వెలుతురుస్తున్నందుకు మా జీవితంలో వెలుగు నింపుతున్నందుకు సూర్యుడికి మేము మొక్కుతూ ఉంటాం, దండం పెడతాం, గౌరవిస్తాం. అంతే తప్పితే మేము అన్నిటికీ ప్రకృతిని ఆరాధిస్తాం, అగ్నిదేవుని కొలుస్తాం, మేము ప్రేమిస్తాం, పూజిస్తాం, ఇలా పంచభూతాలను మేము గౌరవిస్తాం. కానీ మీరు ఇన్ని కులమతాలు చెప్పుకుంటూ దేశాన్ని, ప్రపంచాన్ని శాంతియుతం లేకుండా చేసుకుంటూ ఏదో మేము ఒకటి అవ్వాలి, మొత్తం క్రిస్టియన్ కంట్రీ అవ్వాలి, ముస్లిం కంట్రీ అవ్వాలి, అన్ని దేశాలను మేము పరిపాలించాలి అని అనుకుంటే ఎట్లా? అది మీ స్వార్థం కోసం అలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? నేను చెప్తున్నాను కదా, భారతదేశాన్ని ఎన్ని వేల సంవత్సరాలు పరిపాలించినా కూడా భారత్గానే ఉంటుంది. ఇంకా భారతదేశం ప్రపంచాన్ని ఒకటి చేయగలదు తప్పితే ప్రపంచం భారతదేశం వైపు చూడదు. ఎందుకంటే వాళ్ళ అవసరాల కోసం భారత్ని అధ్యయడానికి ఎన్ని ట్రై చేసినా భారత్గానే మిగులుతుంది. ఇంకా ప్రపంచంలో ముందు భారతదేశమే ఉంటుంది. గుర్తుంచుకోండి, శాంతియుతంగా కోరుకున్న వాళ్ళే ప్రపంచంలో మిగిలేదు లాస్ట్కి. మేము అందరినీ ఆదరిస్తాం. ఒకసారి ఆలోచించండి, ఎన్నో యుద్ధాలు చేసి మా దగ్గర స్థిరపడే వాళ్ళని కూడా మేము ఇప్పటికీ ఆరాధిస్తున్నాం. ముస్లిమ్స్ వాళ్ళని కూడా ఏనాడు మీరు వెళ్ళిపోండి మీ కంట్రీస్ కానీ అనలే మేము. క్రిస్టియన్స్ మిగిలిపోయిన వాళ్ళని కూడా మీ దేశానికి వెళ్ళాలని, మీరు హిందువులుగా ఉండలేకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోయినండి మేము అనలే. ఎవరిని ఆదరిస్తున్నాం, ప్రేమగా చూస్తున్నాం, వాళ్ళని బిజినెస్లు చేసుకొని ఇస్తున్నాం, వాళ్ళని గౌరవిస్తున్నాం, వాళ్ళని మా వాళ్ళు కానీ మా సోదరులు కానీ భావించి భారత్లో ప్రేమగా చూస్తున్నాం. ఎందుకంటే మాకంత ప్రేమ ఉంటుంది. మేము అట్లా ఎవరిని అది చేయలేము మేము.
ఎందుకంటే భారత్‌కున్న శక్తి అది, భారత్‌కున్న పవర్ ఇది. మేము అన్నదమ్ముల్లాగా, సోదరులుగానే భావిస్తాం. ఎంతోమంది ఇక్కడ ఇండియా ఆర్మీలో ఉన్నారు. ఎంతో బిజినెస్ చేస్తా ఉన్నారు. ఇక్కడ ముస్లిమ్స్ వాళ్ళు గూడా. ఇక్కడ క్రిస్టియన్స్ కూడా ఎన్నో రకాల జాబ్‌లలో ఉన్నారు. రైల్వే డిపార్ట్‌మెంట్‌లో బోలెడంత మందున్నారు. ఒకసారి ఆలోచించండి. భారత్‌లో ఉన్న పెద్ద పెద్ద పోస్టుల్లో గూడా వీళ్ళకి గూడా అవకాశం ఇచ్చాం. ఆలోచించండి మీరొకసారి. దయచేసి ఇలాంటివి ఇంకెప్పుడు చేయనీయకండి. అలాంటి కులమతాల గురించి మీరు చెప్పకండి. భారత్‌లో ఉన్నప్పుడు మీరు ఇండియన్ అని చెప్పుకోండి. మాది భారత్ అని చెప్పండి. గర్వంగా చెప్పండి. ఇక్కడ జీవిస్తూ మీరు అక్కడ అవతాసు పలకడం, కులమతాలను అది చేయడం అనేది ఎంతవరకు కరెక్టు? అవును. ఐ యామ్ ఎన్ ఇండియన్ అని చెప్పు. ఎందుకు నువ్వు అట్లా చేస్తున్నావు? నువ్వు క్రిస్టియన్‌గా నీకు అంత మీద ప్రేమ ఉంటే ఆ కంట్రీస్‌కి వెళ్ళు. నువ్వు ముస్లింగానే నేను జీవించాలనుకుంటా, నేను ఒక ముస్లింగానే ఉండాలనుకుంటున్నాను అనుకుంటే ఆ కంట్రీకి వెళ్ళు. ఒక క్రిస్టియన్‌గానే ఉండాలనుకుంటే ఆ కంట్రీకి వెళ్ళు. అక్కడ వెళ్ళి నువ్వు ఆ పాట చెప్పుకో. నువ్వు ఇక్కడ జీవిస్తూ ఇక్కడ ఇండియాలో ఉంటూ ఎందుకు అలా చేస్తావు నువ్వు? ఎందుకు అలా చేస్తారా మీరు? ఒకసారి ఆలోచించండి. మీరున్నది భారత్‌లా. మీకు అంతగా ప్రేమ ఉంటే ఆ కంట్రీస్‌కి వెళ్ళి హ్యాపీగా బతికేయండి. హ్యాపీగా ఉండిపోండి. మీకు తెలుస్తుంది జీవితం అంటే ఏందో. అప్పుడు అర్థమవుతుంది. అంతా మీ వాళ్ళే ఉంటారు కదా అక్కడ. అంతా మీకు సంబంధించిన వాళ్ళే ఉంటారు కదా. వెళ్ళండి. వెళ్ళి హ్యాపీగా ఉండిపోండి. మేము కానట్లేదు కదా. కాకపోతే భారత్ గురించి ఆలోచించి ఇక్కడ జీవిస్తున్నప్పుడు, ఇక్కడ నివసిస్తున్నప్పుడు, ఇక్కడ గాలి పీలుస్తున్నప్పుడు, ఇక్కడ అన్ని తిండి తింటూ, ఇక్కడ అన్నీ జీవిస్తూ, ఇక్కడ అన్నీ అనుభవిస్తూ మిగతా వాళ్ళని నచ్చేయకండి చూడకండి. ప్లీజ్ దయచేసి అర్థం చేసుకొని జీవితాన్ని ముందుకు నడిపించండి.